రుద్వేద్తో డేని నేను ఎలా స్పెండ్ చేయబోతున్నాను ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. అసలు తోగుదులే యాందిరయ్యా యాన్ చేస్తున్నా అదిగో రివర్స్ లో వేసుకున్నావు స్పైడర్ చెప్పాలి సరిగా వేసుకోవాలిగా. అట్లుంటది మనతోని. ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్? యుక్త. వన్ బై వన్ దా జారు. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. చాలా సెకలు ఉన్నారు నీలో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కీర్తి జై ధనుష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటో మీకు టైటిల్తోనే అర్థమైంది అనుకుంటాను. రుద్వేద్తో డేని నేను ఎలా స్పెండ్ చేయబోతున్నాను ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. అయితే ఈ చేంజింగ్ సీజన్ లో పిల్లల స్కిన్ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్. నాకైతే బేబీ స్కిన్ కేర్ విషయంలో ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ ని వాడలేను. ఎందుకంటే పిల్లల స్కిన్ అండ్ హెయిర్ లో చేంజెస్ చేసి కెమికల్స్ అండ్ పారాబెన్ కూడిన ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అందుకే నేను ఎప్పటి నుండో ట్రస్ట్ చేస్తున్నా ఉన్న మమ్మార్త్ బ్రాండ్ నుండి మిల్క్ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ ని చూస్ చేసుకున్నాను. ఇందులో అయితే ఎలాంటి టాక్సిన్స్ ఉండదు. ఇది మేడ్ సేఫ్ అండ్ సర్టిఫైడ్. ఇంకా దీంట్లో మిల్క్ ఓట్స్, చామంతి ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి. ఈ హెడ్ టు టో వాష్ పిల్లల డెలికేట్ స్కిన్ ని అండ్ స్కాల్ప్ ని ఇంకా హెయిర్ కి జెంటల్ గా క్లెన్స్ చేస్తుంది అండ్ నరిష్ చేస్తుంది. దీంట్లో ఒక మంచి మాయిశ్చరైజింగ్ బాత్ దొరుకుతుంది అండ్ పిల్లలకి వాళ్ళ స్నానం తర్వాత ఎలాంటి డ్రైనెస్ ఉండదు. అందువల్ల వాళ్ళ మొత్తం బాతింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కన్వెంట్ గా అండ్ హ్యాపీగా ఫన్ గా కూడా ఉంటుంది. ఈ మిల్క్ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ అనేది బెస్ట్ బాడీ వాష్ అండ్ షాంపూ. ఇది పిహెచ్ ఫ్రీ అండ్ బేబీ జెంటల్ స్కిన్ కి కావాల్సిన పిహెచ్ బ్యాలెన్స్ ని ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, పిల్లల కోసం బెస్ట్ ప్రోడక్ట్స్ ని చూస్ చేస్తున్నప్పుడు అమ్మలు అందరూ కూడా ఒక అడుగు ముందుంటారు. అండ్ పిల్లలకి స్కిన్ అండ్ హెయిర్ కేర్ కోసం మోస్ట్ ఆఫ్ మదర్స్ చూస్ చేసేది మమ్మార్త్ వాష్ హెడ్ టు టో వాష్. పిల్లలు అంటేనే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. అందులో మెయిన్ ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళ స్కిన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం ఒక వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దానికోసమే మన రైట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడమే కాకుండా మదర్స్ లైఫ్ని ఈజీగా చేసే చాయిస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అందుకే నా చాయిస్ మమ్మార్త్. Yay! Hi, Fendi. Hi, Fendi. Hi, Fendi. Hi, Fendi. Yay! Yay! Yes. Mwah. 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 సో మీరు చూసారు కదా అండి రుద్వేద్ స్నానం ఎలా చేశాడు అనేసి. ఫుల్ ఎంజాయ్ చేశాడు. పిల్లలంటే అంతే కదా అండి, స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏడవకుండా, వాళ్ళకి ఇరిటేట్ అవ్వకుండా, కళ్ళు మండుతుంది అని చెప్పకుండా వాళ్ళు ఫన్ చేస్తూ వాళ్ళు స్నానం చేయడమే కావాలి. ఇంతకన్నా మదర్స్కి ఇంకేం కావాలండి. నేను ఎంజాయ్ చేశాను, రుద్వేద్ కూడా చాలా ఫన్తో ఎంజాయ్ చేశాడు. అందుకే నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ అంటే మమ్మార్త్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీళ్ళ యాప్లో మీరు నా కూపన్
కూపన్ కోడ్ KirtiJai2025 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. మామార్త్ అండ్ వెబ్ యాప్లోనే అండ్ వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే అప్లికేబుల్. మీ అందరికీ తెలుసు మామార్త్ ప్రోడక్ట్స్ అనేది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి అనేసి. ఆన్లైన్లో కాకుండా వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీ నియర్ బై స్టోర్లో మామార్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మామార్త్ మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. తెలుసా, కస్టమర్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆనియన్ షాంప్ని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్తో ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో పాటు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మర్చిపోకండి. సో మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఫన్ చేశారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అదిగోండి, ఋగ్వేదు రెడీ అయి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఇంకా వాడు నాతో ఎలా ఉంటాడు డే ఫుల్ అనేది మీకు చూపిస్తాను, పదండి. స్నానం అయ్యాక వాడు డ్రెస్ వాడే సెలెక్ట్ చేస్తాడు. బటన్స్దే ఇప్పుడు వాడికి నచ్చుతూ ఉంది. వాడు సెలెక్ట్ చేసిందే వేయాలి కదా కన్నా, నువ్వే చెప్పు. నాకు బటన్స్ ఇస్తాము, నాకు డ్రెస్సెస్ ఇస్తాము. నాకు డ్రెస్సెస్ అంటే ఏర్పు, అందరికి ఈ డ్రెస్ నచ్చింది. నాకు ఈ డ్రెస్ చాలా రోజు చదివింది, అందుకే నేను ఫిలింకి వేసుకుని వెళ్ళా. ఫీలింగ్స్కి అంటే పుష్ప 2 చెప్పు. పుష్ప 2కి నేను వెళ్ళాను, అప్పుడు చాలా చలి వేసేసింది. నేను బ్లాంకెట్ కూడా వేసుకోలేదు, అక్కడ వాళ్ళు బ్లాంకెట్ ఇవ్వలేదు. ఇంటి బ్లాంకెట్ వేసుకోవాలి, అంతే తగ్గేదేలే అనేసి. అసలు తగ్గేదిలే. అంతే తగ్గేదేలే. ఇలా అంటే 6 మూవీ. ఓ ఓకే, అది పుష్ప 1. ఇలా అంటే పుష్ప 2 అని వాడు చెప్పేది. ఇలా అంటే పుష్ప 1 అంట. సో అలా ఋగ్వేద్తో నాకు డే అంతా ఎలా వెళ్తుందనే తెలీదు, ఎందుకంటే లేస్తాము చెప్పకుండా ఇక్కడ కిందకి వెళ్ళా కదా, దొంగల్ని చూసుకుంటున్నా కదా, చెప్పు. అంటే చెప్పకుండా ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే డోర్ తీయడం కూడా వచ్చేసింది, వాడికి అందుతుంది. పైన మనం వేయకపోతే మిడిల్ది ఓపెన్ చేసేసి డోర్ ఓపెన్ చేసేసి ఎవరికి చెప్పకుండా వాడే కిందకి వెళ్ళిపోతున్నాడు. వాడు సామాన్యుడు కాదు. మావయ్య గారు చూసి వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. నేను రూమ్ అదే కదా, మనం యాక్చువల్లీ నాతో ఆడుతూ ఉన్నాడు, నేను ఋగ్వేద్ ఆడుకుంటూ ఉంటాము ఎప్పుడు. ఒక్కొక్కసారి అలా చెప్పకుండా వచ్చేస్తూ ఉంటాడు. అల్లారైతే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఋగ్వేద్ది. వాడే ప్రతిదీ చెప్తూ ఉంటాడు, ఏదిని అవును చెప్తున్నా, అదేనే మనం స్టార్టింగ్ నుంచి చెప్పాలి కదా. సో డ్రెస్సెస్ నుంచి వాడు షూస్ అన్నీ కలర్ షూస్ అన్నీ తీసుకున్నాడు. వాళ్ళ పప్ప అన్ని షూస్ తెచ్చారు. వాడు ఏ డ్రెస్ వేసుకుంటాడు దానికి తగ్గట్టు షూస్ వాడే సెలెక్ట్ చేస్తాడు. ఈ షూ కావాలి, ఈ స్లిప్పర్ కావాలి అనేసి. డ్రెస్సెస్ కూడా నాకు ఈ డ్రెస్సే కావాలి, ఇది వేసుకెళ్తాను, వాచ్ అదే బటన్స్ డ్రెస్ కావాలి అనేసి. ఇదిగోండి బటన్స్ నేను చూపించా. ఇది కూడా వాడే సెలెక్ట్ చేసుకొని ఇలా రెడీ అయ్యాడు, నేను కాదు. సో వాళ్ళందరికీ చెప్పు, ఇప్పుడు ఎండ కదా, సో అనిమల్స్ కూడా డాగ్కి అనిమల్స్ అందరికి బయట వాటర్ పెట్టండి, బర్డ్స్ అందరికి వాటర్ పెట్టండి, ట్రీస్ కూడా అంతా వాటర్ వేయండి, లేకపోతే అందరూ నవ్వుతారండి. బయట ట్రీస్ కానీ వాటర్ వేయండి, అనిమల్స్ అన్నిటికీ బయట వాటర్ పెట్టండి, హెల్ప్ చేయండి వాళ్ళందరికి, ఓకేనా? ఇప్పుడు నీ టాయ్స్ చూపుతూ మనం పాలు తాగుదామా? చెప్తే రండి. సో వాడు టాయ్స్ చూపించడానికి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. రండి. ఎవరది? ఇక్కడ మైక్ పడతాను లేదా వాళ్ళకి వినిపించదంట. ఇప్పుడు చెప్పు నువ్వు. ఇది రబ్బల్ కార్ అండి, ఇదిగోండి. ఓకే అండి. తర్వాత అన్ని వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగోండి రైడర్ కార్, రైడర్ బైక్ అది. ఇదిగో రైడర్. ఇవంతా బుకింగ్. నిన్న పాపెట్ కావాలని అంబులెన్స్ లో ఏర్చాను, ఇవన్నీ కావాలని. సో మనం ఈ హౌస్లు కొన్నాము.
సో ఇదేంటి చెప్పు? సుమో. సుమో. దీని పేరు సుమో. ఇదెవరికన్నా? స్కై. స్కై. జూయి. ఇలాగే నేను రుద్వేదు ఆడుకుంటూ ఉంటాం అన్నమాట టాయ్స్. ఇదిగోండి ఇక్కడ. ఇదెవరికన్నా? రాకీ. రాకీ. ఇందులో ఇంకొక బొమ్మను పెట్టాడండి. ఇదిగోండి లిబర్టీ. ఓకే నేను తీయట్లేదు. నువ్వు చెప్పు, నేను చెప్తున్నాను అందరి పేరు. నువ్వు కదా చెప్పాలి. ఇదెవరు చెప్పు, నువ్వు చెప్పు. ట్రాక్టర్. ఎవరమ్మా? ట్రాక్టర్. ట్రాక్టర్. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఇదిగో అండి పెద్ద డైనోసార్. అసలు మైకే పెట్టలేదండి నేను వాడికి. మీకు మైక్ లేకుండానే వాడి వాయిస్ వచ్చేసి ఉంటుంది. కన్నా సో నెక్స్ట్ ఇప్పుడు మా మంజక్క కూడా ఈ పాపెట్రోదంతా మిషన్ వస్తుంది, అది కూడా కావాలంటున్నాడు. పెద్ద బస్ కావాలంట, మార్చాలి అది. నీ షూస్ చూపించాలా? సరే వాడు షూస్ కలెక్షన్స్ అంట, చూపించాక పాలు తాతాడంట. పదండి. ఇదిగోండి వాడు డైలీ ఇలా స్కూల్కి వెళ్ళే ముందు ఇలా వచ్చి చెప్పు, నువ్వే చెప్పు. అయితే ఇలా తిరిగి చెప్పు. సో ఇలా కలర్స్ ఉంటాయి. బ్లాక్, ఇలా హ్యాష్ కలరు, రెడ్ కలరు, ఇది ఇంకా ఇది కింద వైట్ కలర్ షూజు, వైట్ చెప్పలు, బ్లూ కలర్ షూజు, ఇంకొకటి ఇలా ఆరెంజ్. సో వాడు డ్రెస్ తగ్గట్టు ఇంకొక రెడ్ స్పైడర్ చెప్పలు లోపల ఉంది కదా కన్నా. అక్కడికి వెళ్ళి చూపిద్దాం. పదండి పదండి చూపిస్తాడంటారండి. రండి. అదిగోండి చూపిస్తున్నాడు. అదిగో రివర్స్ లో వేసుకున్నావు స్పైడర్ చెప్పలు, సరిగా వేసుకోవాలిగా. అట్లుంటది మనతోని. మరి నీ బ్యాగ్, నీ వాటర్ బాటిల్స్ దా మనం చూపిద్దాం కిందకి తర్వాత. కాఫీ, ఇది వాడు మిల్క్. సో ఇలా ఇద్దరు కూర్చుంటాం. ఈ మధ్య రుద్వేదికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. రెడ్ బ్యాగ్, రెడ్ స్పైడర్ కదా కన్నా. అమ్మా కానీ ఎందుకు ఇలా కూర్చున్నానంటే రోజు వాడు ఇక్కడే కూర్చుని మనం పాలు తాగేది. ఆడుతున్నప్పుడు కొన్నిసారి బయట తాగుతాడు, కొన్నిసారి మాత్రం ఇలాగే కూర్చొని పాలు తాగాలంటాడు. ఫుడ్ ఇక్కడే కూర్చొని తింటాడు కాబట్టి ఇలా అలవాటు అయిపోయాడు. కొన్నిసారి ఆడుకొని బయట తాగేది. ఇప్పుడు మనము పాలు తాగుదాం. ఓకే ఫుల్ క్రీమా మార్చ్ అన్ని బ్రాండ్ నుంచి వాడు ఏం చేస్తాడు అంటే వాడే ఓన్గా ఇలా బాక్స్ పెట్టుకొని టాయ్స్ అన్ని పెట్టుకొని బ్రాండ్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. గైజ్ మీరు తీసుకోండి, మీరు యూజ్ చేయండి. ఎలా నువ్వు చెప్పు మీకు అది కావాలంటే స్క్రీన్ మీదనే పడుతుంది, తెప్పించుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూసారా, స్క్రీన్ మీద ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు కూడా తెప్పించుకోండి. ఏం తెప్పించుకోవాలి? ఇవంతా పాపెటర్, లేకపోతే బ్యాగు, లేకపోతే బాక్స్, లేకపోతే స్నాక్ బాక్స్, లేకపోతే టాయ్స్, అన్ని బుక్స్. ఇది యాక్చువల్లీ చాలా బాగుంది వాడు స్నాక్స్ ది బాక్స్. ఇది పెప్పా పిగ్గి. అది ఓపెన్ చేసి చూపిద్దామా? చూపిద్దాం. పాలు తాగేస్తే చూపిస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు పోని. ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్? యుక్త.
ఎవరు యుక్త చెప్పు, వాళ్ళు ఎవరికి తెలియదు. యుక్త అంటే చెప్పు ఎవరు? హీరోయిన్. ఏ సీరియల్ హీరోయిన్? కవలి కోరదు లక్ష్మి. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అంటే అని చేస్తున్న సీరియల్, జీ తెలుగులో చేస్తున్న సీరియల్ హీరోయిన్ యుక్త. కానీ వీడి హీరోయిన్, అందుకే వాడు ఎప్పుడు కనక మహాలక్ష్మి అని చెప్పాడు, కనక నా లక్ష్మి. సో తిని గర్ల్ ఫ్రెండ్ యుక్త అంట. మంజక్క చూసుకో, నువ్వు కూడా కాదు, నేను కూడా కాదు, జ్యోతి కూడా కాదు, కలక కూడా కాదు. ఇప్పుడు అమ్మ అంట ఐసేస్తున్నాడు. ఇది యుక్త, నేను యుక్త. యుక్త ఫుల్ హ్యాపీ అయిపోయి అక్కడి నుంచి ఇలా హార్ట్ ఇస్తుంటుంది నీకు కదా. అదిగోండి, యుక్త అంటే చాలా ఇష్టమా అమ్మ. అమ్మ కూడా జుజ్జు వీడియో చేస్తుంటుంది. జుజ్జమ్మ చూసుకో మంజక్క, చూసుకో వస్తుంది, చేస్తుంది పని. పాలు తాగేసి రే దొడ్డప్ప అంతా వీడియో చూస్తున్నారు అక్కడ. అదిగో దొడ్డప్ప, జుజ్జమ్మ, రిక్కీ అందరూ అక్కడ వీడియో చూస్తున్నారు. అదిగో జ్యోతి, కలమ అందరూ వీడియో చూస్తున్నారు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు యుక్త అన్నావుగా, వాళ్ళందరూ వస్తారు. నేనే యుక్త. నేను యుక్త కాదు. నేనెవరు? నేను యుక్తనా? మరి యుక్త ఎవరు? అమ్మ. ఎంత డ్రామా చేస్తావు నువ్వు. సో వాడు పార్కుకి వెళ్తున్నాడంట. సో డైపర్ వేసుకొని రెడీ అయిపోయాడు. స్మూతీ ఇప్పుడు పార్క్ వెళ్ళి ఆడుకుందామా? ఓకే రెడీ. తర్వాత స్కూల్ సాంగ్ హరే కృష్ణ. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఇలా దండం పెట్టి చెప్పాలి. అదా తమ్మి స్టింగ్లో తమ్మి సింపు యాపిసి కోసమి కోసి కోసి అట ఆన్ ద విండ్ ఊహి మమన అచ్చ అండ్ వై. వాడు నేర్చుకున్న రైమ్స్ అన్ని మీకు అన్ని మిక్స్ చేసి చెప్పేశాడు స్కూల్లో కదా. మళ్ళీ చెప్పు. నేను చెప్పను. మళ్ళీ చెప్పు సాంగ్ అని. మళ్ళీ చెప్పు. నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. కన్నా నీ ఫ్రెండ్స్. ఓ సరే ఇంకెళ్దామా పార్క్కి? దా వాళ్ళందరినీ అక్కడ కలుస్తానని చెప్పు. కీర్తి, జై ధనుష్ నేర్చుకున్నాడు. సరే అప్ప పేరు చెప్పు. సరే ఒక్కసారి రా, దా ఇట్రా. వాట్ ఈస్ యువర్ నేమ్? విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? Pre-nursery. Which school? What is your school name? Pre-nursery. School name. మంచిగా చెప్పు. ఓకే. What is your mother name? What is your father name? చూసారా జై ధనుష్ వస్తుందండి, అందుకే ఇలా అడిగాను. అన్నీ వస్తుంది, కావాలని అలా చెప్తాడు కదా కన్నా. సరే గ్రాండ్ ఫాదర్, వాట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్? చంద్రన్ తాత. గ్రాండ్ మదర్ మంచిగా చెప్పు. తిరుమల. వాట్ ఈస్ యువర్ సిస్టర్ నేమ్? కనిహా. షాషా నిక్ నేమ్. వాట్ ఈస్ యువర్ బ్రదర్ నేమ్? రిక్కీ. వాట్ ఈస్ యువర్ దొద్దమ్మ నేమ్? దొద్దమ్మ పేరేంటి? జుజ్జమ్మ. అలా చెప్తే వాళ్ళు చెవిలు పోతారా? వీడియో చూస్తున్నప్పుడు ఇలా పెట్టుకుంటారు వాళ్ళంతా, అమ్మ నా చెవి పోయింది అని. అడుగు. అవునా? కమెంట్స్ లో చెప్పండి. అలా అరుకూడదు అంటారు వాళ్ళు కూడా. సరే ఇంకొక తాతయ్య పేరేంటి? సరిగా చెప్పు, వినిపించట్లే.
శివశంకర్. ఇంకో అజ్జి పేరేంటి? పుష్ప. కలమ్మ పేరేంటి? బుజ్జి అంట. కలమ్మ పేరు బుజ్జి అంట. కానీ ఓ బుజ్జి కలమ్మ వాళ్ళ కొడుకు. ఓకే. కానీ బంగారి వాళ్ళ కొడుకు. కానీ కానీ పేరేంటి? జ్యోతి కనే. తనకి ఎప్పుడు నేను కనే అంటానని జ్యోతి కనే. దొదమ్మ అంటే జుజ్జమ్మ అంటాడు. దొదప్ప పేరు చెప్పలేదు. పెండి స్టారా? పెండి స్టార్ దొదప్ప అంట. నాకు తెలీదు, వాడు పెట్టింది. కరెక్ట్ చెప్పు. దొదప్ప పేరేంటి? దొద్దప్ప. నిరుపం. సరే సరే, వాళ్ళకి చివి పోతుందా? మనం ఇంకా డైపర్ వేసుకొని ఆడుకోవడానికి వెళ్ళి. సో ఇలా మా ఇంటి దగ్గర ఉన్న పార్కుకి వచ్చాము. ఇక్కడ చూడండి, పిల్లలు అందరూ ఉన్నారు. ఋగ్వేదికి పిల్లలు అందరూ కావాలి, ఆడుకుంటూ ఉంటాడన్నమాట. సో కొన్నిసారి మాల్ కూడా వెళ్తాము. మాల్కి వెళ్ళినప్పుడు కూడా వాడు షాపింగ్ రాడు, అక్కడ కూడా గేమ్సే ఆడేది. ఇలా నేను, అత్తయ్య, ఋగ్వేదు కలిసి ముగ్గురు వస్తాము. అదిగోండి వాడు ఎలా ఆడుతున్నాడు చూడండి. వాడికి స్లైడ్, పిల్లలు. అదిగోండి వచ్చాను. అత్తయ్య పాపం కాలు నొప్పి వచ్చిందేమో. 1 by 1 ఓకే. 1 by 1 దా జారు. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. సక్సెస్. హై ఫై. ఓ ಬೇರೆ ಗೇಮ್ ಮಾಡ್ದಮ್ಮ. చాలా సెకలు ఉన్నారా నీలో? బేబీ ఎక్కుతుంది. గుండు బస్. బేబీ ఎక్కాక నువ్వు ఎక్కాలి. ఉండు, ఎక్కుతారు. ఉండు, వెయిట్ చేయాలి. మెల్లగా ఎక్కుతు. నాయరా ఏం ఆలోచించట్లేదురా. ఎక్కు నాయరా, ఎక్కు, ఆడుకుందాము. నో సౌండ్ కన్నా అలా వద్దు, ఎరొచ్చకూడదు ఎవరి మీద కూడా. అయిపోయిందా? ఇంకెళ్దామా ఇంటికి? వెళ్దామా? అయిపోయిందిగా అన్ని టైం. దోమల టైం వచ్చా. నువ్వు గుడ్ బై అని చెప్పాను అందరికి నేను. మనం ఇంటికి వెళ్దాం. లాస్ట్ ఏ గేమ్ లాస్ట్ చెప్పు. వన్స్ పార్క్కి వస్తే ఋగ్వేద్ని పట్టుకెళ్ళాడు. లాస్ట్ ఏదైనా గేమ్ చెప్పు. లాస్ట్ గేమ్ చెప్పే అందరూ వెళ్ళిపోతారు. అయితే అది ఆడేసి వెళ్దాం. ఓకే, ఆడేసి. ఓకే, కానీ గుడ్ బాయ్ ఋగ్వేద్. ఒక గేమ్ లాస్ట్ అంతే. ఆడేసే, ఇది లాస్ట్ గేమ్. ఓకే, లాస్ట్ మరి ఏ గేమ్ లాస్ట్ అంటా? ఓకే లాస్ట్ అంటా.
సో రోజంతా మీరు మీ పిల్లలతో ఎలా ఉంటారు? మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో వాళ్ళందరికీ వీడియో నచ్చింది, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కీర్తి జై ధనుష్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తి జై ధనుష్. లవ్ యూ ఆల్. ఎవరు బాయ్. బాయ్.